బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటి కల్పికకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తాజాగా ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ఫ్రిజం పబ్లో తిన్న ఫుడ్కు బిల్లు కట్టకుండా తిరిగి సిబ్బందిపై దాడి చేయడంతో పాటుగా అక్కడున్న విలువైన సామాగ్రిని కల్పిక ధ్వంసం చేసింది. అదేవిధంగా పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేయటం, నోటికి వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఏకంగా పోలీసులు ఎదుటే హంగామా చేసింది. ఈ ఘటనపై ప్రిజం పబ్ యాజమాన్యం నటి కల్పికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అందజేశారు. దీంతో కల్పికపై 324(4) అలాగే 352, 351(2) బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెను త్వరలోనే అందుబాటులోకి తీసుకొని ఇక కోర్టులో హాజరుపరచబోతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రైట్. సినీ నటి కల్పికకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తాజాగా ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్లో తిన్న ఫుడ్కు అలాగే చేసిన హంగామాకు సంబంధించి యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అశోక్ గారు. నటి కల్పికకు పోలీసులు మాత్రం ఒక షాకింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆమెకి సోషల్ మీడియాలో తను చేస్తున్నటువంటి ప్రిజం పబ్ ఈ నెల మే 29వ తారీఖున జరిగినటువంటి ప్రిజం పబ్ లో కొంచెం ఇష్యూ జరిగింది. ఫుడ్ తిని బిల్ కట్టకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి, అలాగే సిబ్బందిపై దాడి చేసిందంటే ప్రిజం పై చేసిందని పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఈ వారం రోజులుగా తనకు ఒక లేడీస్ కి బిహేవ్ చేసిన పట్ల కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, రోజు అక్కడ రౌడీల్లాగా ప్రవర్తించారని, వాళ్ళు బాడీ షేమ్ చేశారని, ఇలా అనేక రకాలుగా తను కించపరిచారని చెప్పేసి ఆమె సోషల్ మీడియా పెట్టింది. దానికి తగ్గట్టుగా చాలా మంది ఆమెకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రిజం పబ్పై చర్యలు తీసుకుంటారు, ఒక మహిళపై ఇట్లా దురుసుగా ప్రవర్తించినట్టు అని అందరు అనుకున్నారు. కానీ పోలీసులు మాకు ఊహించని రకంగా తనపైన కేసు పెట్టారు. కారణం ఏంటంటే ఆ సిబ్బంది ముఖ్యంగా ఆ రోజు మమ్మల్ని బిల్లు కట్టకుండా ఉన్నటువంటి రూల్స్ మా దగ్గర ఉన్నటువంటి పరిధిలో కూడా లేట్ నైట్ కూడా కావాలని ఆ ఉద్దేశం దాడి చేసి, అలాగే మా ప్రిజం పబ్బుకున్నటువంటి గుడ్ విల్ కూడా దెబ్బతీసిందని, అలాగే దీని పట్ల అఘోరకు వచ్చిందని, ఇక్కడ అన్ని మేము పర్మిషన్స్ తోటి అనేది నడిపిస్తున్నాము, మహిళల పట్ల కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం, ఇటువంటి దాడులు చేసి మమ్మల్ని మా బిజినెస్ ని దెబ్బతీసింది ఉద్దేశపూర్వకంగా అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వాస్తవంగా ఈ వారం రోజుల్లో దర్యాప్తు చేశారు. పోలీసులు కూడా కేసు తీసుకొని యాజమాన్యం ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం తనపై కేసు పెట్టారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా తన అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా అన్నారు. ముఖ్యంగా ఈ కల్పిక విషయం ఏంటంటే 324, 352, 351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు ఈ యొక్క కేసు నమోదు చేశారు. దీనిపైన ఏంటంటే ఆమె త్వరలోనే మేబీ ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరుస్తామని చెప్పేసి అంటున్నారు. కల్పికకు గతంలో కూడా ఇది జరిగింది. ప్రిజం పబ్ విషయంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లా జరిగినాయి. పోలీసులు కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం తీసుకుంటారు. వీడియోస్ ప్రకారం అతను పెట్టిన ఇన్స్టాగ్రామ్ వీడియోస్, వాళ్ళు ఇచ్చిన కొన్ని వీడియోస్ కూడా చేసి దర్యాప్తు చేసి ప్రాథమికంగా మాత్రం ప్రస్తుతానికి అదుపులో తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కాకపోతే దీనికి సంబంధించిన కూడా నిజమేంత అబద్ధం ఎంత అనేది కూడా పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.